వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఎట్లా? తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నారు. ఓకే. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండడము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కూడా ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి, అన్ని రాసుల వాళ్ళకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్ అండి. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మరి కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈ మాసం? కుంభరాశి వారు కూడా ఇందాక మనం మకర రాశి గురించి మాట్లాడుకున్నట్టే వీళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. లైఫ్లో చాలా హర్డల్స్, చాలా డిలే, ఇవన్నీ అంటూనే ఉన్నారు. ఎప్పుడు మారుతుంది అసలు వీళ్ళకి టైం? అంటే ఒకరికి మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది అన్నది. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ ఆలోచన శక్తి, ఇప్పుడు చేయగలము అని అంటే వాళ్ళు చేయగలుగుతారు, చేయలేమంటే చేయరు. ఇప్పుడు మన కుంభరాశి అంటే కుండలా కనిపిస్తుంది కదా, ఆ కుండ చోరుని చూస్తే ఏమనిపిస్తుంది మనకి? దాంట్లో నీళ్ళు ఉన్నాయి లేవో మనకు తెలియదు. దగ్గరికి వెళ్తే దానికి కదిలితేనే ఖాళీగా ఉంది లేదా నిండుగా ఉంది. సో వీళ్ళ ఆలోచనలు పాజిటివ్గా పెట్టారా అన్ని పనులు విజయం సాధించేస్తారు వీళ్ళు. వీళ్ళ ఆలోచనలు నెగిటివ్ పెట్టారా అన్నిటో నెగిటివ్, ఖాళీ 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 అది. సో వీళ్ళకి మాత్రం కుంభరాశి వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా చెప్తాను, మీకు ఏదైనా పని అవ్వాలంటే ఆ పని అవుతుంది అని చెప్పి మాటలతో పని చేయడం మొదలు పెట్టండి. కానీ పని అయితేనే చేద్దాం అనుకుని చాలా వరకు కొంతవరకు బద్దకిచ్చేస్తారు. అది అవుతుందని చెప్పండి, గ్యారంటీ అయితే నేను చేస్తాం అని చెప్పడం వల్ల అది అవ్వదు. సో అదొకటే కాకుండా కుంభరాశి ఈ సంవత్సరం ఏంటంటే రాహు ఇంపాక్ట్ ఉంది, శని భగవాన్ ఒక ఇంపాక్ట్ ఉంది. దీనివల్ల ఏంటంటే మాయలో పడ్డం, మోసపోవడము, ఆలస్యము, అడ్డంకలు. పెద్ద గ్రహాలు, మేజర్ గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశి నుంచి బయటపడడం అంత ఈజీ కాదు వాళ్ళకి. ఆ రాశి వాళ్ళకి కొన్ని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు బాగుంటే ఆ ఫలితాలు వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక కాంతి జ్యోతి మనం వెలిగించాం, రూమ్ అంతా వెలుగు వస్తుంది. కానీ అదే ఒక జ్వాల వెలిగించాం, రూమ్ అంతా వేడి అయిపోతుంది, మనకు కూడా వేడి తగులుతుంది, సగ తగులుతుంది గట్టి పడితే. సో ఆ విధంగా కుంభరాశిలో పెద్ద పెద్ద మేజర్ గ్రహాలు ఇవి, రాహు కానీ శని భగవాన్ కానీ పెద్ద పెద్ద గ్రహాలు. ఈ గ్రహాల ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ మీద. దాని నుంచి బయటపడాలంటే ఒకే ఒక చేయడం ఏంటంటే దేవతారాధన. ఇంట్లో ఏదో ఒక పూజ చేసుకోవడం, ఒక వారానికి ఒక ఉపవాసం ఉండడము, గుడికి వెళ్ళడము. ఇది చేయడం వల్ల ఏంటంటే దేవతా శక్తి ఏర్పడినప్పుడు, అప్పుడు ఏ శక్తి అయినా దేవతా శక్తి ముందు తక్కువే కదా, దైవశక్తి ముందు. సో దైవశక్తిని తెచ్చుకోవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి. అయితే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల అలవాటు చేసుకోవాలి ఈ మాసంలో వీళ్ళు సిస్టమేటిక్గా ఎర్లీ మార్నింగ్ లేవడం. చాలా మంది మేము ఎర్లీ మార్నింగ్ లేస్తాం కానీ మాకు ఫలితాలు లేకుండా చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ లేవడం అంటే లేచి అలా పాచిబట్టలతో ఉండడం కాదు, లేచి స్నానం చేసి చక్కగా సూర్య నమస్కారం చేయడం వల్ల ఉన్నతమైన స్థానం. ఇప్పుడు మనకు ఒక లీడర్గా కావాలంటే రవి భగవాన్ ఒక అనుగ్రహం కావాలి. రవి జాతకంలో ఎక్కడున్నారు చుట్టుపక్కల చూస్తేనే మనకి ఏ స్థానంలో ఉద్యోగాలు వస్తాయి, అసలు గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వెళ్తామా, అసలు చదువుతామా, చదువు అనేది వస్తుందా, ఆ చదువు ఎవరికైనా ఉపయోగపడుతుందా అనేది తెలుస్తుంది కదా మనకి. సో రవి భగవాన్ ప్రత్యక్షంగా కనిపిస్తారు రోజు మనకి.
సో కుంభరాశి వాళ్ళు ఎప్పుడు రవి భగవాన్ ఎక్కువ పూజించడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళకి రవి యొక్క ఫలితాలు బాగున్నాయి. సో వీళ్ళు ఏదైనా సాధించాలన్నా, ఏదైనా పోటీ పరీక్షల్లో ఉన్నా, ఏదైనా వ్యాపారాల్లో అభివృద్ధిలో కావాలన్నా, లేకపోతే ప్రమోషన్స్ కావాలన్నా రవి బుధులు ఇద్దరు వీళ్ళకి ఈ మాసంలో సాయం చేసే అవకాశం ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి. అనేది దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ మాసం గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తారు. ఎందుకంటే గురువు వీళ్ళకి మంచి చేసినా చేయకపోయినా కర్కాటక రాశి వచ్చే స్థితిలో ఉన్నారు కనుక ఆ ఒక వెలుగు మనకు వస్తుంది, అందుకని చేయొచ్చు ఇది. రెండోది ద్వితీయ స్థానంలో వీళ్ళకి శని భగవానుడు ఉండడం వల్ల కుటుంబంలో అందరూ వీళ్ళు ఎంచే వాళ్ళే ఉంటారు. నీ తప్పు ఇది, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ పని చేస్తున్నావు అని చెప్పి ఎవరు ఎంకరేజ్ చేయరు. అంటే ఎంకరేజ్మెంట్ అనేది రాదు ఈ కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే శని భగవానుడు ఉండదు కదా, లోపాలు చూపించడమే తప్ప ప్లస్ పాయింట్స్ చూడరు. దీనివల్ల కాస్తంత ఇబ్బంది ఉంటుంది. దాని నుంచి బయటపడాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. మీరు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మిమ్మల్ని ఎంచడానికి వాళ్ళకే భయం వేస్తుంది. ముందు ఏమంటే అమ్మో మనకే అవుతుందేమో చెప్పేసి అసలు తెలియకుండా ఒక ఓవరా ఫామ్ అవుతుందిరా హనుమాన్ చాలీసా చదివితే. ఇది పొద్దున్నే లేచి కుంభరాశి వాళ్ళు చదవడం వల్ల మంచి ప్రశాంతంగా జరుగుతుంది. అయితే చతుర్థ స్థానంలో కుజుడు వీళ్ళకి, దానివల్ల అంటే కుటుంబంలో కాస్తంత వ్యతిరేకత భావన, భార్యాభర్త మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, పిల్లలతో పిల్లల వల్ల కూడా కాస్తంత మనస్పర్ధలు, చదువులో కొంచెం ఆటంకాలు, కొంచెం విఘ్న ఆటంకాలు కొంచెం జరిగే అవకాశాలు, ఇవి కుంభరాశి వాళ్ళకి కాస్త కుజుడు ఇంపాక్ట్ ఈ 45 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని తప్ప మిగతా అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉంది. సో దీనికి వీళ్ళు చేస్తున్న పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా రోజు చదవడము, చక్కగా ఇంట్లో దీపారాధన చేయడం, ఒక పూజ నచ్చిన దైవతారాధన పూజ చేయడం, ఇది చేస్తూ గుడికి వెళ్తుంటే ఈ సంవత్సరం అంతా వెళ్ళకుండా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే కనిపించాలి కుంభరాశి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మీనరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.